లాయర్ అయినటువంటి వాళ్ళు ఆ తర్వాత జడ్జి పోస్టులు అంటే మ్యాజిస్ట్రేట్ పోస్టులకు పరీక్షలు రాసుకోవచ్చు. కానీ ఆ పరీక్షల సందర్భంగా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏంటి అంటే ఆ పరీక్షల్లో సీనియర్ దగ్గర పనిచేయాలి, 3 ఏళ్లకు పైన ఎక్స్పీరియన్స్ ఉండాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పుడు దాన్ని సుప్రీంకోర్టు ప్రస్తుత చీఫ్ జస్టిస్ సవరించారు. న్యాయశాస్త్ర పట్టభద్రులు అంటే లా చేసినటువంటి వాళ్ళకి భారీ వెసులుబాటు ఇచ్చింది. న్యాయాధికారులుగా నియమితులు కావడానికి 3 ఏళ్ల న్యాయవాద వృత్తి అనుభవం తప్పనిసరిగా ఉండాలనే నిబంధనని సడలించింది. ఏడాది పాటు న్యాయవాదిగా పనిచేస్తుంటే జడ్జీల నియామకానికి నిర్వహించే ప్రాథమిక స్థాయి జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్షకు అర్హులవుతారని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎంజీ మాసి, జస్టిస్ కె వినోద్ చంద్రల ధర్మాసనం 2-1 మెజార్టీ శుక్రవారం తీర్పిచ్చింది. అయితే ఈ పరీక్ష ద్వారా ఎంపికైన అభ్యర్థులు జ్యుడిషియల్ అకాడమీలో ఏడాది పాటు సమగ్ర శిక్షణ పొందడంతో పాటు మరో ఏడాది పాటు న్యాయవాది గుమస్తా క్లర్క్షిప్గా పనిచేయాల్సి ఉంటుందని చెప్పింది. న్యాయ విద్యలో పట్టభద్రులైన వెంటనే జ్యుడిషియల్ సర్వీసెస్ పరీక్ష రాయడానికి వీల్లేదని, కనీసం 3 ఏళ్ల న్యాయవాదిగా అనుభవం ఉండాలనే నిబంధనను గతేడాది మే నెలలో అప్పటి సిజిఐ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వం ధర్మాసనం విధించింది. దీన్ని సమీక్షించాలని కోర్టు పిటిషన్ దాఖలైతే సిజిఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వం ధర్మాసనం 2005 తీర్పుని శుక్రవారం సవరించింది. కానీ హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జిలకేమో ఇట్లాంటి పరీక్షలు ఏమి అక్కర్లేదు, ఇలాంటి రూల్స్ ఏమీ లేవు. అదే విశేషం.